ఇక బీహార్ ఎన్నికలకు సంబంధించి క్లియర్గా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఏది ఎన్డీఏ కూటమి నితీష్ కుమార్ తర్వాత ఏది భారతీయ జనతా పార్టీతో కూడినటువంటి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అని చెప్పేసి చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పినాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే క్లియర్గా ఫలితాలు కూడా అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అటు ఇటు అనేటువంటి పరిస్థితి కూడా లేదు బీహార్ ఎన్నికలకు సంబంధించి. ఇది ఇక్కడ మహాగఠబంధన్ అంటే తెలుగులో ఏమంటారంటే మనం ఏమంటాం, ఏమంటాం మనం మహాగఠబంధన్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. దాన్ని మహాకూటమి అని చెప్పేసి మన దగ్గర అంటాం కదా. ఈ మహాకూటమి అంటే మహాకూటమిలో ఎవరు ఉన్నారు, ఇక్కడ ఆర్జేడీ, తర్వాత ఇక్కడ లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించి వీళ్ళు తేజస్వి యాదవ్ ఈ బ్యాచ్ ఉన్నది. తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆ కూటమి ఏర్పడ్డాయి. తర్వాత కొన్ని పార్టీలు కూడా వచ్చినాయి. అయితే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మహాగఠబంధన్కి తర్వాత ఎన్డీఏ కూటమి మధ్య పోటీ ఉందని చెప్పేసి అనుకుంటే చాలా రకాలుగా ప్రయత్నాలు జరిగినాయి. అంటే ఇక్కడ ఓట్ చోరీ జరిగింది, తర్వాత చాలా ఓట్లు తీసేసిండ్రు అనేటువంటి మాటను ఇక్కడ ఎవరు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ పదే చెప్పినప్పటికీ తర్వాత మొత్తం కూడా అన్యాయం జరుగుతూ ఉంది, 65 లక్షల ఓట్లు తీసేసినటువంటి మాటను చెప్పినప్పటికీ ఓటర్లు మాత్రం అక్కడ ఎన్డీఏ కూటమికి మొత్తం మీద మద్దతు ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో కూడినటువంటి కూటమి ఎన్డీఏ కూటమి అక్కడ గెలుపు దిశగా వెళ్తూ ఉంది బీహార్ ఎన్నికలకు సంబంధించి. ఇక తర్వాత ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మొత్తం మీద నవీన్ యాదవ్ మనం ముందు చెప్పినట్టుగానే నవీన్ యాదవ్ గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత గెలిచేటువంటి అవకాశమే కనిపిస్తుంది అని చెప్పేసి మనం మొదటి నుంచి చెప్పినాం, అదే జరుగుతూ ఉంది.